నేను మన తెలుగు మీడియాని అడిగే ఒకే ఒక క్వశ్చన్. చంద్రహాసన్ అబ్బాయి ఒక మాట యూజ్ చేశాడు, భూత మాట. దానివల్ల ఈ ప్రపంచానికి కానీ, ఈ దేశానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ ఏమైనా నష్టం జరిగిందా? అతను ఆ మాట యూజ్ చేసిన దాన్ని మీ మీడియానే టెలికాస్ట్ చేస్తారు. మళ్ళీ అతన్ని పిలిచి మళ్ళీ మీ మీడియానే దానిపైన సంచలనం రేపుతారు. ఇదే మీడియా దేశంలో ఎవరికైనా ఉపయోగపడి ఒక్కటైనా చేస్తుందా? బార్డర్లో కొంతమంది సైనికులు చనిపోతున్నారు. ఎప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీ పిలిచి, ఎప్పుడైనా వాళ్ళ ఫోటో, ఎప్పుడైనా వాళ్ళ గురించి కానీ చెప్పడం జరిగిందా? చాలామంది పైన రేపేస్ జరుగుతున్నాయి, అమ్మాయిలు హరాస్మెంట్లు చేస్తున్నారు. దానిపైన ఏమైనా జరిగిందా? హైదరాబాద్, బెంగళూరు, కోలకత్తా, బాంబే, చాలా మెట్రో సిటీస్లలో చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఎప్పుడైనా దానిపైన చేశారా? పెద్ద పెద్ద స్టార్ హీరోల పిల్లలు పబ్బులలో దూరి డ్రగ్స్ అవి తీసుకుంటున్నారు. అలాంటి వాటిపైన ఎప్పుడైనా చేశారా? అవి చెప్పండి. మీ మీడియా అసలు ఈ మీడియా ప్రపంచానికి ఏమిద్దాం అనుకుంటున్నారు? ఎప్పుడు పుట్టి ఎప్పుడు చస్తామో తెలియని జీవితం ప్రతి మనిషిది. వీలైతే నలుగురు సహాయం చేయాలి, వీలైతే నలుగురు మనుషులకు ఉపయోగపడే కంటెంట్తో ముందుకు రండి. మీ జర్నలిస్ట్ మీడియా దయచేసి ఇలాంటి వాటిని ఎన్క్యాచ్ చేసుకొని మనం పోక్ చేసుకొని మన ఫ్యామిలీ పోషిద్దాం అనుకుంటే అది ఎప్పటికీ ఇట్స్ నాట్ జస్టిఫైబుల్. ప్లీజ్, జర్నలిస్టులు ఒకప్పుడు ఎలా ఉండే? దేశం కోసం ప్రాణాలు అర్పించారు జర్నలిస్ట్, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారు జర్నలిస్ట్. నిజాం పరిపాలన టైంలో కూడా జర్నలిస్టులు చాలామంది ప్రాణాలు అర్పించారు. ఇప్పుడున్న జర్నలిస్టులు ఎలా ఉన్నారు? మీరు అసలు ఏం చేస్తున్నారు? ఆ అబ్బాయి సరే, అతను మాట్లాడిన తప్పే కావచ్చు, దాన్ని ఇంకా మీరు ఎందుకు హైలైట్ చేస్తున్నారు?